హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఏ ఆటోమొబైల్స్ తెలుగు. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న వెహికల్ XL6. ఇది వచ్చేసి మీకు 3 వర్షన్స్లో అవైలబుల్గా ఉంటుంది. జీటా, ఆల్ఫా ప్లస్. జీటా వచ్చేసి మీకు బేస్ వేరియంట్, ఆల్ఫా వచ్చేసి మిడ్ వేరియంట్, ఆల్ఫా ప్లస్ వచ్చేసి మీకు టాప్ ఎండ్ వేరియంట్. దీంట్లో మీకు సిఎన్జీలు అవైలబుల్గా ఉంటుంది, పెట్రోల్ అవైలబుల్గా ఉంటుంది, మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అవైలబుల్గా ఉంటుంది వెహికల్. ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ జీటా సిఎన్జీ మాన్యువల్ ట్రాన్స్మిషన్. దీంట్లో వచ్చేసి మీకు 7 నార్మల్ కలర్స్, 3 డ్యూయల్ టోన్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఆ కలర్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఆర్టిక్ వైట్, స్ప్లెండిడ్ సిల్వర్, గ్రాండ్యూర్ గ్రే, బ్రేవ్ కాకి, ఆపిలెంట్ రెడ్, నెక్సా బ్లూ, స్ప్లెండిడ్ సిల్వర్ విత్ బ్లాక్ రూఫ్, బ్రేవ్ కాకి విత్ బ్లాక్ రూఫ్, ఆపిలెంట్ రెడ్ విత్ బ్లాక్ రూఫ్, పెరల్ మిడ్ నైట్ బ్లాక్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. వెహికల్ డైమెన్షన్ చూద్దాం ఒకసారి. వెహికల్ లెంత్ వచ్చేసి 4445 mm, విడ్త్ వచ్చేసి 1775 mm, హైట్ 1755 mm, వీల్ బేస్ వచ్చేసి 2740 mm ఉంటుంది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సుజుకి లోగో అండ్ అప్పర్ గ్రిల్ పైన మీకు క్రోమ్ ఇన్సర్ట్స్ చూడొచ్చు. ఇవి చూడడానికి చాలా స్టైలిష్గా ఉన్నాయి. బ్యాక్ వచ్చేసి మీకు గ్రిల్ వచ్చేసి బ్లాక్ కలర్లో ప్రొవైడ్ చేశారు. XL6 ప్లేస్లో మీకు నెంబర్ ప్లేట్ బేసింగ్ వస్తుంది. రేడియేటర్ గ్రిల్ కింద వచ్చేసి మీకు స్కిడ్ ప్లేట్ ప్రొవైడ్ చేశారు. అండ్ హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే మీకు ఇక్కడ క్వాడ్ చాంబర్ LED రిఫ్లెక్టర్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో మీకు DRL చూడొచ్చు ఇక్కడ. అండ్ టర్న్ ఇండికేటర్ వచ్చి మీకు హాలోజన్లో ప్రొవైడ్ చేశారు. కింద వచ్చేసి మీకు బ్లాక్ ఫినిషింగ్లో సెంటర్లో మీకు ఫాగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. కింద వచ్చేసి మీకు స్కఫ్ లైట్. ఒకసారి టైర్ ప్రొఫైల్ చూద్దాం ఇప్పుడు. ఈ టైర్ సైజ్ వచ్చేసి మీకు 195/60 R16 నుంచి అలైవెల్స్ ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ మీకు డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి మీకు మెక్ఫర్సన్ స్టర్ట్ విత్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ యూజ్ చేశారు. అండ్ వీల్ ఆర్చెస్ నోటీస్ చేయొచ్చు ఇక్కడ. ఓవర్ వీమ్ వచ్చేసి మీకు బాడీ కలర్లో ప్రొవైడ్ చేశారు. ఇది ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఆటో ఫోల్డబుల్ ఓవర్ వీమ్. ఇక్కడ మీరు టర్న్ ఇండికేటర్ నోటీస్ చేయొచ్చు. ఇక్కడ మీకు క్రోమ్ డోర్ హ్యాండిలింగ్ ప్రొవైడ్ చేశారు విత్ రిక్వెస్ట్ సెన్సార్. అండ్ కింద వచ్చేసి మీకు క్లాడింగ్ చూడొచ్చు బ్లాక్ కలర్లో. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు బ్యాక్ టైర్ వచ్చేసి మీకు డ్రమ్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ సస్పెన్షన్ వచ్చేసి మీకు టారిజన్ బీమ్ అండ్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఇచ్చేసారు బ్యాక్ సైడ్. పైన సీ పిల్లర్ దగ్గర మీకు గ్లాస్కి వచ్చేసి బ్లాక్ ఫినిషింగ్ చూడొచ్చు. చాలా స్టైలిష్గా ఉంది ఇది. అండ్ ఒకసారి రేర్ ప్రొఫైల్ చూద్దాం. మీకు రేర్లో టెయిల్ గేట్కి మీకు క్రోమ్ ఇన్సర్ట్స్ చూడొచ్చు ఇక్కడ విత్ బ్లాక్ ఫినిషింగ్. XL6 బ్యాడ్జింగ్ చూడొచ్చు కింద. అండ్ ఇది వచ్చేసి మీకు 3D టైల్ ల్యాంప్ విత్ LED లైట్ గైడ్, స్మోక్ గ్రే లెన్స్ చూడొచ్చు ఇక్కడ. అండ్ దీంట్లో మీకు టర్న్ ఇండికేటర్, రివర్స్ లైట్, బ్రేక్ లైట్ కూడా నోటీస్ చేయొచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు నెంబర్ ప్లేట్ బేసింగ్ వస్తుంది. అండ్ పార్కింగ్ సెన్సార్స్ని చూడొచ్చు ఇక్కడ 4 ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మీకు చాసీ కింద స్పేర్ వీల్ చూడొచ్చు. స్పేర్ వీల్ మీకు కింద ప్రొవైడ్ చేస్తారు. అండ్ స్కిడ్ ప్లేట్ పైన ఇక్కడ వచ్చేసి మీకు లెఫ్ట్ అండ్ రైట్లో రిఫ్లెక్టర్ ప్రొవైడ్ చేశారు. వైపర్ విత్ వాషర్, డీఫాగర్. పైన వచ్చేసి మీకు స్టాప్ లైన్. ఒకసారి బూట్ యాక్సెస్ చేసి చూద్దాం. ఈ బూట్ స్పేస్ వచ్చేసి మీకు 209 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది ఈ వెహికల్కి. ఇది వచ్చేసి మీకు సిఎన్జి కదా, ఇక్కడ మీకు ట్యాంక్ ఉంటుంది. ఇది వచ్చేసి మీకు 26.32 km/kg వస్తుంది మైలేజ్. సో ఈ సీట్స్ని మీకు 50-50 రేషియోలో స్ప్లిట్ చేసి యూటిలైజ్ చేసుకోవచ్చు బూట్ స్పేస్ కావాలనుకుంటే. థర్డ్ రోని మీరు కంప్లీట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. థర్డ్ రోడ్ మొత్తం మీరు యూటిలైజ్ చేసుకుంటే దగ్గర 550 లీటర్స్ వస్తుంది. మీరు సెకండ్ రోడ్ కూడా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే అరౌండ్ మీకు 692 లీటర్స్ వరకు బూట్ స్పేస్ లభిస్తుంది. బూట్ క్లోజ్ చేద్దాం. అండ్ ఒకసారి సీట్స్ కంఫర్ట్ కన్వెంట్ చూద్దాం. అండ్ మీకు డోర్ ఓపెన్ చేసిన వెంటనే సింగిల్ టోన్ కలర్ చూడొచ్చు, బ్లాక్ కలర్.
అండ్ ఇక్కడ వచ్చిన క్రోమ్ డోర్ ఓపెనర్, డోర్ హ్యాండిల్, విండో స్విచ్, అండ్ కింద వచ్చేసి మీకు బాటిల్ హోల్డర్ అండ్ వ్యాలెట్ ఏమైనా పెట్టుకోవచ్చు ఇక్కడ ఈ స్టోరేజ్ స్పేస్లో, అండ్ స్పీకర్. ఒకసారి కూర్చొని కంఫర్ట్ అండ్ కన్వీనియంట్ చూద్దాం. అండ్ మీకు బ్యాక్ సపోర్ట్కి ఇక్కడ ఒక లెవర్ ప్రొవైడ్ చేశారు. దీన్ని పైకి పుల్ చేస్తే మీకు బ్యాక్ సపోర్ట్ ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లెగ్ రూమ్ చాలా స్పేసెస్గా ఉంది చూడొచ్చు, అండ్ నీ రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. అండ్ ఆర్మ్ రెస్ట్, ఇక్కడ వచ్చేసి మీకు గ్రాబ్ హ్యాండిల్, ఏసీ వెంట్స్ చూడొచ్చు, 4 ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ అడ్జస్ట్మెంట్స్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారు చూడొచ్చు. అండ్ మీకు సెంటర్లో ఆర్మ్ రెస్ట్ కింద 12 volts పవర్ అవుట్లెట్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చిన్న స్టోరేజ్ స్పేస్, మొబైల్ కానీ ఏదైనా హోల్డ్ చేసుకోవడానికి. థర్డ్ రో యాక్సెస్ చేసి ఒకసారి కంఫర్ట్ అండ్ కన్వీనియంట్ చూద్దాం. సీట్స్ వచ్చేసి మీకు రిక్లైనబుల్. లెగ్ రూమ్ వచ్చేసి చాలా బాగుంది, అండ్ నీ రూమ్ కూడా బాగానే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు 12 volts పవర్ అవుట్లెట్ ఒక ప్రొవైడ్ చేశారు. కప్ హోల్డర్, పైన వచ్చేసి మీకు గ్రాబ్ హ్యాండిల్ ప్రొవైడ్ చేశారు. అండ్ సేమ్ రైట్ సైడ్ కూడా మీకు కప్ హోల్డర్ ప్రొవైడ్ చేశారు. గ్రాబ్ హ్యాండిల్, సెంటర్లో మీకు క్యాబిన్ ల్యాంప్, అండ్ మీకు సెకండ్ రో అండ్ ఫస్ట్ రో, థర్డ్ రో కూడా మీకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు ప్రొవైడ్ చేశారు. సెకండ్ రో సీట్స్ వచ్చేసి మీకు బ్యాక్ సపోర్ట్కి ఇక్కడ ఒక లివర్ ప్రొవైడ్ చేస్తారు, మీకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ సీట్స్ని మీకు ముందుకి వెనక్కి ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సీట్ కింద ఒక లివర్ ప్రొవైడ్ చేస్తారు, దీన్ని పైకి పుల్ చేసి ఫ్రంట్కి బ్యాక్కి స్లైడ్ చేయొచ్చు. సో మీ హైట్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటే ఈ 6 seater వెహికల్లో, సో హైట్ ఉన్న వాళ్ళు కొంచెం ముందు కూర్చొని థర్డ్ రోలో కొంచెం హైట్ తక్కువ వాళ్ళని కూర్చోబెడితే పర్ఫెక్ట్గా మేనేజ్ చేసుకోవచ్చు. డ్రైవర్ సైడ్ కంట్రోల్ చూద్దాం ఒకసారి. మీకు డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఆల్ బ్లాక్ స్పోర్టీ ఇంటీరియర్ చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు క్రోమ్ డోర్ ఓపెనర్, వార్ వేమ్ ఫోల్డింగ్కి బటన్ ప్రొవైడ్ చేశారు. అండ్ లెఫ్ట్ అండ్ రైట్కి మీకు కావాల్సినట్టుగా వార్ వేమ్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ చైల్డ్ లాక్, లాక్ అండ్ అన్లాక్. ఇక్కడ వచ్చేసి మీకు పవర్ విండో స్విచెస్, డ్రైవర్ సైడ్ మాత్రం ఆటో ప్రొవైడ్ చేశారు. సింగిల్ టైం ప్రెస్ చేస్తే మీకు క్లోజ్ అండ్ ఓపెన్ అవుతుంది. మిగతావి పవర్ విండో స్విచెస్. డోర్ హ్యాండిల్, బాటిల్ హోల్డర్, చిన్న స్టోరేజ్ స్పేస్. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు స్పీకర్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ బ్లాక్ అండ్ క్రోమ్ ఇన్సర్ట్స్ చూడొచ్చు, చాలా స్టైలిష్గా ఉంది డోర్ పైన. ఈ సీట్ వచ్చేసి మీకు హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ లెవర్ని పైకి కిందకి పుల్ చేస్తే మీకు హైట్ పెరుగుతుంది అండ్ తగ్గుతుంది, మీకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ హైట్ తగ్గట్టుగా. అండ్ బ్యాక్ సపోర్ట్కి ఇక్కడ ఒక లివర్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మీకు ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్ ఓపెనర్. ఇంటీరియర్లో మీకు క్రోమ్ ఇన్సర్ట్స్ చూడొచ్చు డాష్బోర్డ్ పైన. అండ్ స్టీరింగ్ వీల్ పైన సుజుకి బ్యాడ్జింగ్ నోటీస్ చేయొచ్చు సెంటర్లో. అండ్ కింద వచ్చేసి మీకు కాల్ లిఫ్ట్ చేయడానికి, కట్ చేయడానికి, అండ్ వాయిస్ అసిస్ట్. ఇక్కడ వచ్చేసి మోడ్స్ బటన్ ప్రొవైడ్ చేశారు. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ నెక్స్ట్ బటన్ ప్రొవైడ్ చేశారు. కింద వచ్చేసి మీకు మ్యూట్ బటన్, అండ్ రైట్ సైడ్ వచ్చేసి మీకు క్రూజ్ సెట్ చేసుకోవచ్చు. క్రూజ్ ఆప్షన్స్ అండ్ క్యాన్సిల్ ఆప్షన్ ఇక్కడ నోటీస్ చేయొచ్చు. అండ్ స్టీరింగ్ వీల్ కింద లెఫ్ట్లో మీకు వైపర్ కంట్రోల్స్ 3 మోడ్స్ ఉంటాయి. రైట్ సైడ్ వచ్చేసి మీకు లైట్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మీకు లైట్ కంట్రోల్స్, ట్రాక్షన్ కంట్రోల్. ఇక్కడ వచ్చేసి మీకు పెట్రోల్ నుంచి సిఎన్జీకి, సిఎన్జీ నుంచి పెట్రోల్కి మీకు షిఫ్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక బటన్ ప్రొవైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిఎన్జీలో ఉన్నప్పుడు మళ్ళీ అగైన్ మీకు పెట్రోల్కి వెళ్ళడానికి ఇక్కడ బటన్ క్లిక్ చేసి సరిపోతుంది. ఇంజిన్ పుష్ స్టాప్ స్టార్ట్ బటన్ ప్రొవైడ్ చేశారు. ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వచ్చేసి మీకు 7-inch టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేశారు. ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వచ్చేసి మీకు చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు పవర్ బటన్, ఆఫ్, ఆన్, అండ్ వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, వాల్యూమ్ డిక్రీజ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు మ్యూట్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు, అన్మ్యూట్. ఇక్కడ వచ్చేసి మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీడియా ప్రెస్ చేశారు బ్యాక్ రావడం కోసం. ఇక్కడ వచ్చేసి మీకు మ్యూజిక్, సెట్టింగ్స్, స్క్రీన్ వచ్చేస్తుంది. కనెక్టెడ్ ఫీచర్స్ ఇవి. మొబైల్ కనెక్ట్ చేసుకున్నప్పుడు మీడియా కనెక్ట్,
స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి మీడియా అండ్ ఫోన్, ఎందుకంటే ఆప్షన్స్ ఏం లేవు యాక్చువల్గా, చాలా సింపుల్గా ఉంది. అండ్ ఒకసారి మీకు ఆడియో క్వాలిటీ చాలా బాగుంది. మీకు 3 మీద పెడితేనే చాలా వాల్యూమ్ చాలా ఎక్కువ వస్తుంది. మీకు సెట్టింగ్స్కి వచ్చేలోపు మీకు సిస్టమ్ సెట్టింగ్స్, డిస్ప్లే, డేట్ అండ్ టైం, లాక్ కీప్యాడ్ వైల్ డ్రైవింగ్, కంట్రోల్స్, సెక్యూరిటీ, ఇవి ఆప్షన్స్ ఇక్కడ చూడొచ్చు. అండ్ డిస్ప్లే క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డిస్ప్లే బ్రైట్నెస్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, డిక్రీజ్ చేసుకోవడానికి బటన్ ప్రొవైడ్ చేశారు. డేట్ అండ్ టైం, లాక్ కీప్యాడ్ వైల్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీకు కీప్యాడ్ లాక్ అవ్వాలా ఎలా ఉండాలి, స్క్రోల్ త్రూ వైల్ కంట్రోల్స్. అండ్ ఇది వచ్చి సెట్టింగ్స్, ఇది బేస్ మీకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. FM, ఇది వచ్చేసి మీకు ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్, డిక్రీజ్. ఇది వచ్చేసి మీకు AC టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి. ఇక్కడ వచ్చేసి మీకు మీకు AC రేర్కి రావాలా, ఫ్రంట్కి రావాలా. ఇక్కడ వచ్చేసి మీకు మోడ్స్ ప్రొవైడ్ చేశారు. ఆటో క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా టెంపరేచర్ అదే సెట్ చేసుకుంటుంది, చూడొచ్చు ఇంక్రీజ్ అవ్వడం ఫ్యాన్ స్పీడ్. సో ఇది AC ఆఫ్, ఇది AC ఇంటర్నల్గా సర్కిల్ చేయడానికి, ఎక్స్టర్నల్గా సర్కిల్ చేయడానికి AC ఆఫ్. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి మీకు లెఫ్ట్ సైడ్ RPM ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి మీకు స్పీడ్ మీటర్ ఉంటుంది, సెంటర్లో మీకు MID మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చూడొచ్చు. టార్క్, పవర్ చూడొచ్చు ఇక్కడ, యాక్సిలరేషన్, బ్రేక్ అండ్ టోటల్ CNG మోడ్ టైం 35 పడుతుంది ఇక్కడ. మోడ్ రేషియో పెట్రోల్ అండ్ CNG. డ్రైవింగ్ టైం మోడ్ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు పెట్రోల్ ఫ్యూయల్ చూపిస్తుంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు CNG చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు పెట్రోల్ CNG చేంజ్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడొచ్చు. అండ్ టైం, ఇక్కడ వచ్చేసి మీకు 12 volts పవర్ అవుట్లెట్ ఒక ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్ వచ్చేసి USB, ఇక్కడ వచ్చేసి మీకు మొబైల్ హోల్డ్ చేసుకోవచ్చు. AC వెంట్స్ ఆఫ్ ఆన్, 2 కప్ హోల్డర్స్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మీకు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. రివర్స్ గేర్ వచ్చేసి మీకు 5th గేర్ కింద ఉంటుంది. హ్యాండ్ బ్రేక్, ఆర్మ్ రెస్ట్. ఇక్కడ వచ్చేసి మీకు గ్లో బాక్స్, డాక్యుమెంట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు టికెట్ హోల్డర్, సన్ వైజర్, ఆటో డిమింగ్ IRVM, క్యాబిన్ ల్యాంప్, సన్ గ్లాసెస్ హోల్డర్, సన్ వైజర్ విత్ వ్యానిటీ మిర్రర్. ఫ్రంట్ నుంచి మీకు బ్యాక్ సైడ్ చూడడానికి ఇలా ఉంటాయి. ఒకసారి ఇంజన్ స్పెసిఫికేషన్ చూద్దాం. ఇది వచ్చేసి మీకు 1462cc వస్తుంది, 4 సిలిండర్ ఇన్లైన్ 4 valves వస్తుంది. దీని మ్యాక్సిమం పవర్ వచ్చేసి 75.8 at 6000 RPM ఉంటుంది. టార్క్ వచ్చేసి 136.8 Nm ఉంటుంది. వెహికల్ మైలేజ్ వచ్చేసి మీకు పెట్రోల్ వచ్చేసి 20.97, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వచ్చేసి మీకు 20.27 వస్తుంది. అండ్ ఒకవేళ మీరు CNG తీసుకున్నట్టయితే కంప్లీట్గా మీరు CNGలో డ్రైవ్ చేస్తే మీకు ఇంజన్ పవర్ వచ్చేసి 87 PS వస్తుంది. టార్క్ వచ్చేసి 121.5 Nm ఉంటుంది. అండ్ km/kg వచ్చేసి మీకు 26.32 వరకు మైలేజ్ క్లైమ్ చేస్తుంది CNG. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.